అతను రియల్ హీరో. సింగిల్ హ్యాండ్తో పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను తుక్కుతుక్కు చేశాడు. అతని దెబ్బకు శత్రు దేశం గజగజ వణికిపోయింది. ఇప్పుడంటే మిస్సైళ్లు, డ్రోన్లతో యుద్ధాలు సాగుతున్నాయి. కానీ అప్పట్లో యుద్ధ ట్యాంకర్లు వేసుకుని శత్రు శిబిరాల వైపు దూసుకుని వెళ్లేవారు సైనికులు. వాహనాల్లో సరిహద్దుల వెంబడి పహారా కాసేవారు. శత్రువుల్ని వెంటాడి మరీ మట్టుబెట్టేవారు. అలాంటి టైంలో కరెక్ట్గా చెప్పాలంటే 1965 భారత్ పాక్ యుద్ధంలో మన సైనికుడు అబ్దుల్ హమీద్ చూపిన పోరాట స్ఫూర్తి అసామాన్యం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆనాటి మన సైనికుడు ధైర్య సాహసాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ఇండియన్ ఆర్మీలో హవాల్దారుగా పనిచేసేవాడు అబ్దుల్ హమీద్. అది 1965. భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ దాడుల సమయంలో హమీద్ పంజాబ్లోని తరన్ తారన్ జిల్లాలో కేమ్కరణ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. అసల్ ఉత్తాడ్పై ఈ దాడి హఠాత్తుగా జరిగింది. దీంతో అక్కడ మోహరించిన భారత సైనికులు దీన్ని ఊహించలేకపోయారు. వారి వద్ద ట్యాంకులు, పెద్ద ఆయుధాలు అందుబాటులో లేవు. వారి దగ్గర తేలికపాటి మెషిన్ గన్లు మాత్రమే ఉన్నాయి. యాంటీ ట్యాంక్ డిటాచ్మెంట్ కమాండర్ లేకపోవడంతో ట్యాంకుల నిర్వహణ బాధ్యతను హమీద్ తీసుకున్నారు. 1965 సెప్టెంబర్ 8న హమీద్ పాక్కు చెందిన 2 ట్యాంకులను ధ్వంసం చేశారు. 4 ట్యాంకులను నిర్వీర్యం చేశారు. మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం సాబర్ జెట్ దాడులను ప్రారంభించింది. ఆ సమయంలోనూ హమీద్ అతని సహచరులు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించారు. సెప్టెంబర్ 10న అసల్ ఉత్తాడ్ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. పాకిస్తాన్ ప్యాటర్న్ ట్యాంకులతో కాల్పులకు తెగబడింది. ఈసారి హమీద్ మరో ట్యాంకును ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ సైనికులు జరిపిన దాడిలో హమీద్ తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధంలో అమెరికా అందించిన ప్యాటర్న్ ట్యాంకులపై పాకిస్తాన్కు గట్టి నమ్మకం ఉంది. 1965 యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన మొత్తం 165 ప్యాటర్న్ ట్యాంకులు ధ్వంసమయ్యాయని లేదా నిరుపయోగంగా మారాయని చెబుతారు. వాటిలో సగానికి పైగా ట్యాంకులు కేమ్కరణ్ సెక్టార్లోనే ధ్వంసమయ్యాయి. హమీద్ ధైర్య సాహసాలు ఈ యుద్ధంలో నిరూపితమయ్యాయి. భారత సైన్యానికి సత్తా చాటేందుకు పూర్తి అవకాశం లభించింది. పాకిస్తాన్ సైన్యం భారత సైన్యంతో పోరాడలేక తిరోగమించాల్సి వచ్చింది. భారత సైన్యం చేతిలో పాక్ ట్యాంకులు ధ్వంసం కావడం ఆ దేశ సైన్యాన్ని నైతికంగా దెబ్బతీసింది. పాక్ వ్యూహం విఫలమవడంతో పాక్ ఆర్మీ కేమ్కరణ్లోకి ప్రవేశించేందుకు సాహసించలేదు. భారత సైన్యం దృష్టిని మరల్చాలనే పాక్ వ్యూహం కలలాగే మిగిలిపోయింది. దీని కారణంగా భారత సైన్యం ఈ యుద్ధంలో ఆధిపత్యం చెలాయించింది. భారత సైన్యం పాక్లోకి ప్రవేశించడంతో పాక్ ఓటమి చవిచూసింది.